నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్లో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి సార్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, చులకని భావంతో చూడకూడదు. ఇది జస్ట్ స్మాల్ స్టోరీ అండి. అది మీకు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. 100% మీ లైఫ్ లో సక్సెస్ అవడానికి నెక్స్ట్ స్టెప్ సార్. ఎందుకంటే విషయం చెప్తాను సార్. యథార్థ సంఘటన రామాయణంలో జరిగిన సిచ్యువేషన్ కి మీకు క్లియర్ పెద్దగా చెప్తానండి. రామాయణంలో రాముడు లంకకి వెళ్ళడానికి నదిలో సముద్రంలో రాళ్ళు వేస్తారు కదండి. ఇది సిచ్యువేషన్ స్టోరీ మీకు ఎలాగో ఐడియా ఉంది కదండి. ఎప్పుడైతే రాముడు హనుమంతులు వీళ్ళందరూ కూడా సముద్రంలో రాళ్ళు వేస్తారండి. శ్రీరామ శ్రీరామ అనేస్తే అది రూట్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో ఒకసారి అక్కడ ఒక ఉడత ఏం చేసిందంటే చిన్న చిన్న మట్టి తీసుకెళ్లి దాని వంతుగా బ్యారేజ్ లా కడుతుంది కదండి. దాంట్లో ఆ పొలుగు మట్టిది వేస్తుందండి. అది కూడా ఒక సాయం చేస్తుంది. అప్పుడు ఇదే పరిధిలో అక్కడ వానర్లో ఒకరు చూసి నవ్వుకున్నారు. ఏంటి ఉడత, నీ వల్లే ఏమైంది, మేము చేసుకుంటా పోతున్నాం కదా, ఎందుకు నీకు ఆ శ్రమ అని అడిగితే అప్పుడు ఇదంతా రామాయణంలో రాముడు గారు చూసే సిచ్యువేషన్ ఇదంతా చూడగానే అప్పుడు అందరినీ వానరులను హనుమంతుడు గారిని అందరినీ రమ్మన్నారు. పిలిచి అయ్యా మీరెందుకు నవ్వుకుంటున్నారు, ఇక్కడ వారధ కట్ట హనుమంతులు వానరులు ఎంతైతే కష్టపడుతున్నారో ఉడత కూడా అది సాయం చేసినట్టే, ఎలా అని వానరులు ఒకరు అడుగుతారు. మీరు ఫ్రూట్ వేస్తున్నారయ్యా, మీరు సన్న రాళ్ళ మధ్యలో గ్యాప్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఫిల్ చేయడానికి. అంటే ఇప్పుడు రోడ్డు అప్ అండ్ డౌన్స్ ఉందనుకోండి సార్, నడిచేటప్పుడు ఇబ్బంది పడతాం. అదే స్మూత్ గా ఉందనుకోండి వెళ్ళిపోతాం కదా. అదే రాముడు గారు చెప్పారు, ఆ ఉడత పైన మట్టి స్మూత్ గా చేస్తుంది, తన వంతు సాయం చేస్తుంది. అంటే ఇప్పుడు 100% 99% అంటే 100% సక్సెస్ అనేది కాదు సార్. 100% అనేగా సక్సెస్. ఆ పైన ఉన్న లేయర్ స్మూత్ గా చేయడం వల్ల మనం ప్రయాణం సులువు అయింది అనగానే వానరులు హనుమంతులు అందరూ కూడా రాములు గారు చెప్పింది రైటే, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే మన ఓరియంట్ బ్రాండ్ గురించి ఒక పర్సన్ తక్కువ అంచనా వేసారండి. అంటే ఏం లేదండి, చెప్పాలంటే ఆ సార్ వల్లే ఇప్పుడు ఇన్ని ఫ్రాంచైజ్ అనేవి ఏర్పడ్డాయి. 10 ఫ్రాంచైజ్. అంటే మా బ్రాండ్ తక్కువ అంచనా వేసారు సార్, నీది ఒక బ్రాండేనా అన్నారు విజయవాడ సార్. థ్యాంక్ యూ సార్, మీ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యే ఇప్పుడు ఇన్ని ఫ్రాంచైజ్ అయింది. అంటే ఇక్కడ ఎవరిని ఇప్పుడు ఆ సార్ నన్ను తక్కువ అంచనా వేశారు, వీడి దగ్గర బ్రాండే కాదు అని అన్నారు. కానీ ఇప్పుడు బ్రాండ్ అయ్యి 10 ఫ్రాంచైజ్ దాకా పెరిగిందంటే అదే అండి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు నేనున్నా సార్, నేను కష్టపడ్డాను చేశాను నేనే సక్సెస్ అని చెప్పడానికి కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు అన్నం ఉంది సార్, అది ఎవరు స్పందించారు? రైతు దగ్గర నుంచి ఆహారం వస్తుందంటే ఆయన కష్టపడితేనే మన నోటి దాకా ఆహారం వస్తుంది. శ్రీలలిత నేను డెవలప్ చేసింది కాదు సార్, మా టీం వర్క్. అలాగే ఉడత భక్తి అక్కడ ఇప్పుడు ఉడత గురించి ఎందుకు చెప్పాను సార్ రామాయణంలో అంటే అది చేసే పని రోడ్డు స్మూత్ గా చేసింది, అది సక్సెస్ అయినట్లు లెక్క. ఎవరిని తక్కువ అంచనా వేస్తే కనుక మన గ్రోత్ ఆగిపోతుంది. ఇక్కడ ఏంటంటే అందరూ సమానమే, ఎవరు మనకన్నా తక్కువ కాదు, అందరూ సమానం అనుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అనేది మీ నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మోటివేట్ స్పీచ్ మీ అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ కేకే.